కక్షపూరిత రాజకీయాల వల్ల ప్రయోజనం లేకపోగా పెద్ద ఎత్తున నష్టం కలుగుతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఎందుకో ప్రతి వాళ్ళు అదే తప్పు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. వంశీని అరెస్ట్ చేయడంతో ఒకసారిగా జగన్మోహన్ రెడ్డి వంశీని పరామర్శించడానికి విజయవాడ రావటం, వల్లభనేని వంశీని అరెస్ట్కి సంబంధించిన వార్తలు విపరీతంగా మీడియా అంతా కవర్ అవటం, విజయవాడ వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోసం ప్రజలంతా ఎగబట్టడం, అక్కడ ఒక పాప అతని కోసం అతన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి రావాలని చెప్పి సారపడుతూ ఏడవటం, దాన్ని తెలుగుదేశం పార్టీ వర్గాలు ట్రోల్ చేయటం, తర్వాత జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకి వెళ్ళటం, రైతులను పరామర్శించడం, అక్కడ పోలీసు ప్రొటెక్షన్ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపట్టడం ప్రభుత్వం. ఇదంతా కూడా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం దగ్గరే మొదలైంది. ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేయగానే వెంటనే పేర్ని నాని అతను పరామర్శించడానికి విజయవాడ వచ్చాడు. విజయవాడ వచ్చేసి పేర్ని నాని పరామర్శించిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడాడు. కొల్లు రవీంద్ర ఈ ఒక్క అరెస్ట్తోనే ఆగిపోవడం లేదు, ఇంకా అరెస్టులు జరుగుతాయి, ఆ తర్వాత ఉన్నాడు ఆ నాని ఈ నాని అంటూ కూడా కామెంట్లు చేశాడు. దాంతో పేర్ని నాని బాగా స్పందించాడు తీవ్రంగా. ఈ అరెస్టుల వల్ల ఏం సాధిస్తారు? ఏదో లోకేష్ వేసే గింజలు తినటానికి ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు సాధించేది ఏమిటి? ప్రభుత్వాన్ని సవ్యంగా నడపలేని పరిస్థితుల్లో వీళ్ళు అరెస్టులు చేసి విషయాలని డైవర్ట్ చేస్తున్నారని చెప్పేసి పేర్ని నాని అంటమే కాకుండా కావాలంటే అరెస్ట్ చేసుకోండి, బొంగు పోయేదేం లేదంటూ ఒక సవాల్ మాదిరిగా విసిరాడు. సో వీళ్ళు అరెస్ట్ చేయడంతోనే జగన్మోహన్ రెడ్డిలోని కదలిక తీసుకురావడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును అరెస్ట్ చేసి తెలుగుదేశం శ్రేణులను ఉత్సాహపరిచినట్టుగా ఇప్పుడు లోకేష్, చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పేరుతో వైసీపీ నాయకులను అరెస్ట్ చేసి వైసీపీ కార్యకర్తలను నిద్రలేపినట్టు అవుతుంది. అసలు వైసీపీ అనేది మొన్నటి వరకు ప్రశాంతంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలా, ఎలా ముందుకెళ్లాలా అని జనవరి నెలాఖరులో ప్రజల్లోకి వద్దామని చెప్పి అనుకున్న కార్యక్రమం కూడా వాయిదా వేశాడు. ఏదో ఒక అంశం తీసుకొని ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది, కూటమికి సంబంధించిన ఒక మైనస్ పాయింట్ ఏదైనా బలమైనది దొరికితే ముందుకెళ్తానికి బాగుంటుందని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశాడు. ఇప్పుడు కూటమి వాళ్లే ఒక చిన్న అస్త్రాన్ని అందించి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో రావడానికి ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ సమస్య మీద వెంటనే జగన్మోహన్ రెడ్డి భద్రత లేదు అని చెప్పి మిథున్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రికి లెటర్ రాశారు. లెటర్ రాసిన వెంటనే కేంద్ర హోంశాఖ స్పందించి జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించిన సమాచారానికి సంబంధించి ఆరా తీస్తున్నట్టుగా కూడా సమాచారం వచ్చేసింది. సో కక్షపూరిత రాజకీయాల వల్ల మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అవుతుంది కనుక ఇలాంటివి ఆపేయడం కూటమికి ఎంతో మంచిదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.